వెల్కమ్ టు మైరా మీడియా. మనతో పాటు సీనియర్ నటుడు ధూళిపాల రవీందర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి సినిమా జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. నమస్తే రవీందర్ గారు. సార్ బాగున్నారా? బాగున్నా. ప్రస్తుతం ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రస్తుతం సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్, మూవీస్. సీరియల్స్ ఏమేమి సీరియల్ చేస్తున్నారు? సీరియల్స్ ఈ మధ్య సావిత్రి, ప్రేమ, కృష్ణవేణి, ప్రతిఘటన, తర్వాత పౌర్ణమి చేస్తున్నాను. సీరియల్స్ ఇవి. సినిమాలు ఆ మధ్య రిలీజ్ అయినట్లు ఉన్నాను. పేర్లు చెప్పండి, ఏమేమి సినిమాలు చేశారు? నాన్నకు ప్రేమతోలో ఉన్నాం, రంగస్థలం, తర్వాత ఇంకా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు ఈ మధ్య 2-3 చేస్తున్నాను. చేతిలో చేసి చెప్పు బావా అని ఒకటి, ఇంకోటి దమయంతి అని ఒకటి, 2-3 చిన్నట్లో కంటిన్యూటీ. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చారు, కొత్త డైరెక్టర్లు, కొత్త యాక్టర్లు. మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? అంటే మనకి మన పాత వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సీనియర్లు ఉన్నారు కదా మనతో పాటు పరిచయం ఉన్నవాళ్ళు, కో డైరెక్టర్స్ కానీ మేనేజర్స్ కానీ పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళే పిలుస్తుంటారు. కొత్త వాళ్ళకి మనకు పెద్ద పరిచయం ఉండదు, మన ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. మిమ్మల్ని ఎలాంటి క్యారెక్టర్స్ పిలుస్తారు ఎక్కువ? సపోర్టింగ్, సిచ్యుయేషన్ బట్టి ఏదో ఒకటి, లాయర్ కానీ డాక్టర్ కానీ, లేకపోతే మన సావిత్రిలో జంగం దేవర చేశారు, మంచి అలా సపోర్టింగ్ వేషాలు. సినిమాల్లో కూడా కామెడీ కానీ. ఈ మధ్య కాలంలో మీకు గుర్తింపు తెచ్చిన సినిమా? ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఈ మధ్య ఏం చేయలేదు. ఏం వెళ్ళలేదా? అంటే అలాంటి పడలేదా? పడలేదు. రొటీన్గా వెళ్తున్నాయి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ మధ్య ఏం లేదు. ఎందుకని మీకు ఇన్నేళ్ళుగా ఉన్నా కూడా ఒక బ్రేక్ వచ్చే ఒక క్యారెక్టర్ రాలేదు? అది మీ లోపమా, లేకుంటే ఇండస్ట్రీ వాళ్ళు మనం సరిగా వాడుకోలేదు అనుకుంటున్నారా? ఇండస్ట్రీ వాళ్ళు బాగానే ఇస్తున్నారు మన కెపాసిటీని బట్టి. బహుశా నాలోనే ఇంకొంచెం ప్రయత్న లోపం ఉండొచ్చు, అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు నాకు మన గురించి తెలిసినంతవరకు వాళ్ళు పాపం బాగానే ఇస్తున్నారు. ఎందుకంటే ఇంకా చేయగలమని, లేకపోతే మన గురించి ఇంకా తెలియాలంటే మనం వాళ్ళకి ఇంకా క్లోజ్గా ఉండటమో, టచ్లో ఉండటమో, ఇంకా బాగా ప్రయత్నం చేయటమో, మన గురించి ఇంకా ప్రజెంట్ చేయటమో ఏదో చేయాలి. బహుశా అది నేను చేయలేకపోతున్నానేమో, వచ్చినట్టు సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకని నేను చేయలేకపోతున్నాను ఇంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ? మన కెపాసిటీ అంతే. దానికి మనం ఒక్కొక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. మనం దానికి పోటీ అని కాదు, మన కెపాసిటీ అంతే అనుకోవాలి. వచ్చినట్టు సాటిస్ఫై అవుతున్నాం అనుకోవాలి. భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశం వస్తుందనే ఆశ అయితే ఫుల్ ఉంది, అందులో డౌట్ అయితే చచ్చిపోలేదు, అస్సలు సమస్య లేదు. ఎంతకాలం అయింది మనం పోవాల్సిందే కానీ ఆశ పోదు. ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం? 20 years దాటి. 20 years. ఏ ఇయర్లో వచ్చారు? 96 December 1st వచ్చిన దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం వచ్చిన మొదటి రోజు నుంచే షూటింగ్స్ కూడా సీరియల్స్ చేస్తూ మంజుల నాయుడు గారి సీరియల్స్లో ఎంటర్ అయ్యాం. అలహరి గారు వాళ్ళు హెల్ప్ చేశారు. ఏం చదువుకున్నారు మీరు? ఎంఎస్సి కెమిస్ట్రీ. మరి ఉద్యోగం అంతా ఏం రాలేదా? ఉద్యోగాలు చిన్న చేశాను కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఉద్యోగాల్లో అట్లా ఇంట్రెస్ట్ లేక ఏదో చేయాలని తపన ఉండేది. డిగ్రీ నుంచే ఉండేది, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయటం, అది ఏదో చేయాలి ఏదో సాధించాలి రొటీన్గా కాకుండా అనేటువంటి తపన బాగా ఉండేది. అందువల్లే మనకి మెయింటైన్ అవ్వడానికి ఖర్చులకి వాటికి ఏదో చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కొన్నాళ్ళకి ఐడియా వచ్చింది. మనకి ఛాలెంజింగ్గా ఉండాలన్నా, లేకపోతే డిఫరెంట్గా ఉండాలన్నా, ఏదో సాధించడానికి కావాల్సినంత మంచి విషయం ఉండాలంటే ఈ ఫీల్డ్ బాగుంటుందని ఐడియా వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోలేదా ఇంత చదువుకొని నేను రాంగ్ స్టెప్ వేశాను నేను సినిమాల్లోకి వచ్చి అని? అస్సలు లేదు. ఎందుకంటే నేను టెంప్ట్ అయ్యో లేకపోతే ఆవేశపడో రాలేదు. నేను అట్రాక్షన్, మీ ఇండస్ట్రీని చూసి లేకపోతే స్టార్లను చూసి వాళ్ళని చూసి నేను కూడా అంత అయిపోయే పాపులారిటీ కానీ డబ్బు కానీ ఎంజాయ్ చేసేయాలి, అనుభవించేయాలి, లేకపోతే ఏదో షార్ట్కట్లో వచ్చేయాలనే ఐడియాతో రాలేదు. నేను ఇండస్ట్రీ గురించి కొంతవరకు తెలుసుకొని
ఇంటర్వ్యూలు అవి చదివి ఎలా ఉంటుందో తెలుసుకొని కావాలని వచ్చాను. మరి ఎందుకు వచ్చారు తెలిసి కూడా తెలిసి చేయాలని ప్రయత్నం చేయాలి, ఆర్టిస్ట్గా చేయాలి, బాగుంటుంది, ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే దీనిలో ఒక థ్రిల్, ఒక క్రియేటివిటీ, ఒక ఛాలెంజ్, రొటీన్ లైఫ్ కాకుండా ఒక ఛాలెంజ్ ఉంటుందని దానికోసమే వచ్చాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? 120, 130 దాటిపోయి ఉంటాయి. 150 లోపు. సీరియల్స్ 175, 200కి దగ్గరలో. మరి యాడ్ ఫిలిమ్స్ 50, 60 వరకు. లక్కీగా మొదటి నుంచి కూడా యాడ్ ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. అప్పటి నుంచి కూడా మరి ఇన్ని చేసినా కూడా మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారా? దారిలో పోతుంటే ఏదో ఫలానా ఆర్టిస్ట్ బయట గుర్తుపడతారు. మనమే మామూలుగా పట్టించుకోకుండా మనం పిలిచి సార్ మీరు కొంతమంది అడుగుతారు. ఆ గుర్తింపు అయితే ఉంది. లేడీస్ కూడా అక్కడ వెళ్తున్నప్పుడు చూస్తే ఏదన్నా షాపుల్లోనూ మీటింగ్లోనూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఇతను సీరియల్లో చేసాడు కదా అని. అట్లా వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి. 20 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి ఏం సంపాదించారు మీరు? ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతున్నా, అదే గొప్ప విజయం అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నాళ్ళు ట్రై చేసి వదిలేసి ఇంకొక రూట్లోకి వెళ్ళి లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా. అది లేకుండా కంటిన్యూటీగా ఇస్తూనే ఉన్నారు అవకాశాలు కూడా. ఎక్కువ గ్యాప్స్ లేవు, ఆల్మోస్ట్ లేవు. కంటిన్యూస్గా ఏదో ఒకటి సీరియల్స్, సినిమాలు, యాడ్ ఫిల్మ్స్, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, టెలిఫిల్మ్స్, ఒకటి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నా. సో ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయడమే పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకు కావాల్సింది యాక్టింగే కదా. యాక్టింగ్, షూటింగ్ ఆర్టిస్ట్గా చేయాలి, షూటింగ్ కావాలి. ఇది దాన్ని నేను ప్రిపేర్ అయ్యి డిసైడ్ అయ్యి వచ్చాను కాబట్టి అదే కదా, అదే ఉంది, అవైలబిలిటీ ఉంది. ఇంకా అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో సాధించాలి, లేకపోతే డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, బాగా గొప్ప అవ్వాలనుకుంటారు అని అనుకుంటారు. మీ తల్లిదండ్రులు ఏమనుకున్నారు మిమ్మల్ని? వాళ్ళు కూడా అంతే, మీరు బాగా చదివించాం కదా, మంచి ఉద్యోగం చేసుకొని మంచి బాగా ఉంటాడు, ఇంట్లో అందరికంటే ఇంకా గొప్ప పొజిషన్లో ఉంటాడని ఆశపడ్డారు. నేను దాని మీద అదే రొటీన్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేక దానికి లేదు. వాళ్ళని ఏదో కొంత కన్విన్స్ చేసి నా దారిని నేను ప్రయత్నాలు చేసి. కారణం ఏంటి అసలు మీరు ఇలాంటి లైఫ్ తీసుకోవడం? ఇది డిప్రెస్డ్ లైన్ కదా ఇది. కావాలని ఏరుకోరి ఎందుకని ఇందులోకి వచ్చారు మీరు? అదే ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి కూడా ఏదో సాధించాలని మైండ్లో పడిపోయింది. అబ్జర్వ్ చేయటం వల్ల కానీ, సొసైటీని అబ్జర్వ్ చేయటం వల్ల, బుక్స్ బాగా చదవటం వల్ల, ఎనాలిసిస్ వల్ల లైఫ్ గురించి ఏంటి అనేది బాగా అనలైజ్ చేసుకుంటే ఆశ్రమానికి పోవాలి కానీ ఇండస్ట్రీకి ఎందుకు రావాలి? ఇది కూడా ఒక తపస్సు లాంటిదే చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు ఎంఎస్సి చదువుకున్నావు, అదే ఒక లెక్చరర్గా ఉంటే మీకుండే రెస్పెక్ట్ వేరు. అందరూ మీ స్టూడెంట్స్ కానీ, మీ సీనియర్ స్టూడెంట్స్ కానీ, జూనియర్ స్టూడెంట్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఒక మంచి గౌరవాన్ని వచ్చేది. అవన్నీ మిస్ అయ్యాను నేను అనుకోవట్లేదా మీరు? అనుకోవట్లా. ఎందుకంటే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఏదో మాట వరుసకు కాదు, నిజంగానే చిన్నప్పటి నుంచి కూడా సొసైటీని అబ్జర్వ్ చేయటం వల్ల కానీ, వాటి వల్ల కానీ, అవన్నీ తప్పు కాదు, బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అవన్నీ పార్ట్ ఆఫ్ లైఫే. అవి ఉండటం తప్పు కాదు, సంపాదించుకోవడం తప్పు కాదు, ప్రెస్టేజీ, నలుగురిలో ఫ్రెండ్స్లో గుర్తింపు, ఇవన్నీ తప్పు కాదు. బట్ నాకుదైతే వాటిలో నాకు పెద్ద నమ్మకం కానీ ఒక ఇంట్రెస్ట్ కలగలేదు నాకు. ఏముంది, నిజంగానే మన లైఫ్ మనం బతుకుతుంటాం, తోటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. బట్ ఆ స్టేటస్ కోసం, ఆ ఇమేజ్ కోసం, ఆ ప్రెస్టేజ్ కోసం, సొసైటీలో నలుగురిలో గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఉండాలి అనేది, అంటే అవన్నీ సహజం కదా. అవును, అలాంటివి పొందాలనుకోవడము, ఒక మంచి జీవితాన్ని లీడ్ చేయాలనుకోవడము, అవన్నీ సహజంగా వచ్చాయి మనం. కానీ నేను మరి ఇందాక చెప్పినట్టుగా నేను ఇంకేదో కావాలి లైఫ్లో, ఇంకేదో తప్పని, ఇంకేదో సాధించాలి, ఇంకేదో థ్రిల్గా బతికిన 4 రోజులు అని అనుకున్నాను కదా. అందుకని నేను ఇట్లా వచ్చా, ఈ రూట్లో వచ్చా. మీ వయసు ఎంత ఇప్పుడు? మీ వయసు 55. దాదాపు ఒక 25 ఏళ్ళు అయింటుందా సినిమా ఇండస్ట్రీకి వచ్చి? 23-24 ఇయర్స్. మనిషి అంటే జీవితంలో
ఒక స్టూడెంట్గా, దాని తర్వాత ఒక జాబ్ హోల్డర్గా, దాని తర్వాత ఒక పెళ్లి చేసుకునే ఒక భర్తగా, దాని తర్వాత తండ్రిగా, ఇన్ని దశలు ఉంటాయి. మీకు ఏ దశ లేదు? ఎందుకని పెళ్లి చేసుకోలేదు? నేను ఇదే నా మోటివ్ అయితే ఇదేనండి. ఛాలెంజ్ ఏదో ఒకటి థ్రిల్గా బతకాలి, రొటీన్ లైఫ్ అయితే లేదు. సో ఇండస్ట్రియల్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వాలంటే మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మిగతా అన్నీ వదిలేసుకుంటేనే ఆర్టిస్ట్గా కంటిన్యూ అవ్వగలం. మిగతా వాటిలో నాకు అంత ఆశ కానీ సాటిస్ఫాక్షన్ కానీ లేవు మిగతా లైఫ్లో. అందుకని మీకు లేకపోయినా మీ తల్లిదండ్రులకు మా కొడుకు పెళ్లి చేసుకోవాలి కనాలి అని ఉంటాయి. మీకు ఏం దొరికిందో తెలియదు సినిమా ఇండస్ట్రీలో. ఏమి సాధించేది ఏమీ లేదు. ఒక శూన్యం లాంటి దీంట్లో నువ్వు ప్రయాణించడానికి అసలు ఒకసారి మీ లైఫ్ను అనాలిసిస్ చేసుకుంటే శూన్యం అని చెప్పలేము సార్. ఎందుకంటే దీనికి లైఫ్కి ఇది ఒక మళ్ళీ రిఫ్లెక్షన్, ఇది మిర్రర్ లాంటిది సినిమా ఇండస్ట్రీ అని. మన జీవితాన్ని దాంట్లో చూసుకోవచ్చు, దాన్ని మన జీవితంలో చూసుకోవచ్చు. సో అది వేస్ట్ అని చెప్పలేము, శూన్యం అని చెప్పలేము. ఇది నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నేను లాస్ట్ అనమాట మా పేరెంట్స్కి. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ, ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్, అందరూ బాగున్నారు. అందువల్ల వాళ్ళని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టనట్టుగా అలా నా రూట్లో వెళ్ళిపోయాను. వాళ్ళైనా మందరించలేదు? చెప్తారు చాలాసార్లు, మొన్నటి వరకు కూడా అంటూనే ఉంటారు. మనం వినం కదా, డిసైడ్ అయిపోయాం కాబట్టి వీలైనంతసేపు కన్విన్స్ చేస్తాం, లేకపోతే నొప్పించకుండా మెల్లిగా తప్పుకొని మన పని మనం చేసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు 55 ఏళ్ళ వయసు వచ్చింది, భార్య లేదు, పిల్లలు లేరు. మనతో పాటు మన తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు కూడా. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏంటి నీ జీవితం? ఏం ప్లాన్ చేసుకున్నావు? నేను ప్రిపేర్ అయిపోయాను సార్ ఫేస్ చేయడానికి. కష్టమైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ప్రాబ్లమ్స్ అయినా, సెట్ బ్యాక్స్ అయినా, ఇవన్నీ కూడా ఫేస్ చేయడానికి, అనుభవించడానికి ప్రిపేర్ అయిపోయాను. నేను పక్కాగా ప్రిపేర్ అయిపోయాను. అందువల్ల ఏదొచ్చినా ఫేస్ చేయటమే. కష్టం వస్తే భరించడం, ఆనందం వస్తే ఆనందపడటం, ఇబ్బందులు వస్తే ఫేస్ చేయటం, అంతే. దాని గురించి భయం కానీ ఆలోచన కానీ లేదు. అట్లంటే మనకు చెప్పి మన జీవితం మనకు చెప్పినట్టు ఉండదు కదా, మనం ప్లాన్ చేసుకున్నట్టు ఉండదు కదా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి రావడం అంతవరకే నీ ప్లానింగ్. అవును, మన చేతిలో లేదు. ఇంకా అందుకని మన చేతిలో లేని ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం ప్లాన్ చేసుకుంటాం? సహజంగా అంతే కదా. లైఫ్ కదా, లైఫ్ అనేది ఒక సంపూర్ణమైన జీవితం. అంటే అన్ని కుటుంబము, భార్య, పిల్లలు, ఈ జీవితం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటున్నారు కదా. పెళ్లి చేసుకొని సంసారము, పిల్లలను సాకులు, అది ధర్మం, మనిషి జీవిత ధర్మం. మన చాయిస్ మంది. అంటే అందరూ లైఫ్లో ఒకటిగా ఉండవు కదా. అదే ఇంత ఎన్ని పక్కకు దోసి మీరు ఇదే నా జీవితం, ఇదే నా ప్రాణం, ఇదే నా శ్వాస అని రావడానికి అంతగా మిమ్మల్ని ఆకర్షించింది ఏముంది ఇక్కడ? లైఫ్ అనేది ఛాలెంజింగ్గా తీసుకోవడమే కారణం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే చాలా విషయాల్లో మన చేతిలో లేవు. లైఫ్ అంటే ఉండదు. అన్ని చుట్టాల్లో కానీ, ఫ్యామిలీలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, అందరి ఫ్యామిలీలు చూస్తుంటాము, సొసైటీలో చూస్తుంటాం, ఎన్నో అబ్జర్వ్ చేస్తుంటాం. మన చేతుల్లో లేని లైఫ్ కోసం తపన పడి, తాపత్రయపడి, ఆరాటపడి, ఆ సెన్స్ మనకు లేదు. వేదాంతం అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఇది కూడా ఒక తపస్సు లాంటిదే. సరే, ఇన్ని సినిమాలు, ఇన్ని సీరియళ్ళు, ఇన్ని యాడ్లు చేశారు. మీరు సినిమా యాక్టర్గా నేను సినిమా యాక్టర్ అయ్యే కదా, నాకు ఇంత ఆనందం ఉండేది అని ఆనందపడ్డ ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా మీ జీవితంలో? నేను షూటింగ్ చేసిన ప్రతిసారి ఆనందంగానే ఉంటాను. షూటింగ్ కాదు, అది జాబ్, రొటీన్. అట్లా కాకుండా మీ ఇంత కృషికి ఫలితంగా ధూళిపాల రవీందర్, అది ప్రతి నిమిషం ఉంటుంది సార్. అది ఎందుకంటే మనం చేసిన ఎక్స్పీరియన్స్ కానీ, మనకు వచ్చిన అనుభవాలు కానీ, మన గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఒక్కసారి ఆర్టిస్ట్గా అంటూ మొదలయ్యి కంటిన్యూ చేసినంతకాలం ఆ ఫీల్ మనతోనే ఉంటుంది. మన లైఫ్ కూడా కనపడదు, అదే కనిపిస్తుంటుంది. మన లైఫ్ అంటేనే అది. సో ఆ ఫీల్ నాకు ప్రతి నిమిషం ఉంటుంది. ఎందుకంటే సొసైటీలో నేను ఒంటరిగా ఉన్నా, సొసైటీలోకి వెళ్ళినా ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తూనే ఉంటుంది. షూటింగ్ చేసినంతకాలం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అసలు అది మనల్ని వదిలిపోదు. మామూలుగా మీరు చిన్న ఆర్టిస్టులు, వయసు పెరుగుతూ ఉంది. వయసు ద్వారా
కొన్ని ఇబ్బందులు ఉంటాయి. క్వాలిటీస్ వస్తూ ఉంటాయి, క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి, కొంచెం పరిణితి చెందడము, పెద్ద మనిషిగా మెరగడము. ఇలాంటి టైంలో కూడా మీరు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఫోటోలు పట్టుకుని సార్ మంచి వేషం ఉంటే చెప్పండి సార్ అని అనుభూతి ఎట్లా ఇస్తుంది? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ మరి దీని మీద అంటే ఇంతకుముందు ఉంటారు వేడి రక్తము, అప్పుడు ఏదో సాధిద్దాం అనే ఇది ఉంటుంది, జీలు ఉంటుంది. ఆ ఎమోషన్ వేరు. సుమారుగా పోయింది, ఇప్పుడు 25 ఏళ్ళు తరిగిపోయింది, ఇప్పుడు రిటైర్డ్ అయ్యే స్టేజ్. ఇప్పుడు మనం అడగాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే సీనియారిటీ ఒకటి గుర్తొస్తుంది, ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అంత తెలిసిన వాళ్ళే కాబట్టి కొంతవరకే కవర్ అయిపోతుందేమో. కవర్ చేసుకుంటున్నాం. నీకు నువ్వే సమాధానం, ఇంతేలే నా జీవితం ఇంతే అని. ఈ ప్రొఫెషన్లో ఉండాలంటే తప్పదు కదా. ఇప్పుడు ఈవెన్ స్టార్ అయినా కానీ మనం పెద్దవాళ్ళకి మనకు అవకాశం ఇచ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. నమస్కారం పెట్టడం అడగటం తప్పులేదుగా. స్టార్ అయినా కానీ ఏం బ్రదర్ ఏంటి మనకేముంది దీంట్లో, మరి మన దాంట్లో నన్ను ఎలా వాడుకుంటున్నారు అని అడుగుతారు. మనం ఏమో సార్ ఏమన్నా ఉందా స్మాల్ ఆర్ బిగ్ ఏదో ఒకటి వేషం మాకు ఏదైనా ఇవ్వండి సార్, మాకు కూడా అవకాశం చేస్తున్నాం, ప్రజెంట్ ఈ చేస్తున్నాం సీరియల్ సినిమాలు, మనకు కూడా ఏమైనా అవకాశం ఉంటే వీలైతే ఇవ్వండి సార్ అని మనం అడుగుతాం. అడిగే విధానంలో తేడానే కానీ మనకు అవకాశం ఇచ్చే వాళ్ళని ఎప్పుడైనా అడగాల్సిందే. వాళ్ళని గౌరవించడం లేదా నమస్కారం పెట్టడం ఏం తప్పేం కాదు, సొసైటీలో ఎక్కడైనా ఉన్నదే కదా. అది 100కి పైగా సినిమాలు చేశారు, మీకు పెద్ద లెంత్ ఉన్న క్యారెక్టర్ ఎందులో చేశారు? చిన్న సినిమాల్లో కొన్నిట్లో లెంత్ చేశాను సార్, పెద్ద సినిమాలు అన్నిటిలోనూ 1 or 2 సీన్సే యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కాంబినేషన్స్ ఇట్ సినిమాల్లో కొన్ని చేయటం వల్ల కొంచెం డైలాగ్స్ ఉంటాయా? డైలాగ్స్ ఇట్ సినిమాలో చేయటం వల్ల పాపులారిటీ వచ్చింది కొంచెం, అంటే చేసిన తక్కువైనా కొంచెం గుర్తింపు ఇట్ సినిమాలు చేయటం, హీరో హీరోయిన్ కాంబినేషన్ చేయటం. అట్లా హిట్ అయిన సినిమాలు కొన్ని చెప్పండి. హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, 30-40 సినిమాల్లో హీరో హీరోయిన్ కాంబినేషన్ బాగా గుర్తుపట్టే. బొమ్మరిల్లు సినిమాలో పానీపూరి శంకరన్ అంటే వెంటనే గుర్తుపడతారు. హీరోయిన్ మన దగ్గర హీరో ఇద్దరు రావటం అయితే తింటాం అట్లా. అనసూయ సినిమాలో పిఏ, అంతఃపురం సీతారామరాజు, తర్వాత టాటా బెల్లా, మధ్యలో లైలా, పెళ్ళైన కొత్తలో, అట్లా చాలా 30-40 సినిమాలు చేసాం. క్యారెక్టర్స్ గుర్తింపు వచ్చినాయి. అలాంటి సినిమాలో సీన్లో సీన్లో చాలాసార్లు, అంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కానీ అవి చేసిన టైంలో కానీ చేసిన కొన్నాళ్ళ వరకు కానీ అందరూ చెప్తూనే డిస్కస్ ఎప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు అందరూ, గుర్తు చేస్తున్నారు. నువ్వు చేసిన ఇన్ని సినిమాల్లో ఒక సినిమాలో ఒక సీనే ఏది బొమ్మరిల్లులో, అది తప్ప ఏం లేవు గుర్తింపు. నువ్వు అందుకనే మరి ఆ బొమ్మరిల్లు అని పెట్టుకున్నావు. అవును, మిగతాట్లో కూడా ఉన్నాయి, ఇది ఇంకా బాగా పాపులర్ అవటము అట్లా. అదే కొద్దిసేపు అంటే కూడా ఉన్నా కూడా ఈజీగా గుర్తుపట్టు. ఆ క్యారెక్టర్ మనం చెప్పంగానే గుర్తుపడుతున్నారు కాబట్టి దాని పేరు పెట్టుకున్నాం. కానీ ఏదో ఒకటి ఉండాలి, జస్ట్ అంటే సక్సెస్ వైపుకి వెళ్తున్నామని చెప్పుకోవడం కోసం పెట్టుకోవడమే. కానీ మిగతాట్లో కూడా ఉన్నాయి, అవన్నీ టీవీలో రిపీట్ అయినప్పుడు చూస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, లేకపోతే ఇతను పలానా అని కదా అనుకుంటూ ఉంటారు. మామూలే, కామన్గా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సీరియల్స్లో కనిపించినప్పుడు గుర్తు చేసుకుంటారు. మీ రెమ్యునేషన్ ఏమన్నా పెరిగిందా ఈ మధ్య కాలంలో, లేకపోతే అదే ఇంతకుముందు ఇచ్చినట్టే ఇస్తున్నారా? రెమ్యునరేషన్ పెద్దగా ఏం పెరగలేదు, ఎందుకంటే రెమ్యునరేషన్ పెరగాలంటే కొంచెం గుర్తింపు అన్న రావాలి, లేదా పెద్ద వేషం అన్న పడాలి. అదే ఎప్పుడు వస్తారు గుర్తింపు? తెలీదు. అందుకే కదా శూన్యం అనేది. అనుకుంటే గమ్యం లేని ఒక గోల్, ఒక ఆశయం కానీ ఒక గమ్యం కానీ లేని జీవితం ఇది. అయ్యండి, మీరు శూన్యం అంటే బాగుంటుంది అనిపిస్తే అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. నేను అనుకోవడం కాదు, పబ్లిక్ అనుకున్నా నాకు నాకు తెలిసిన రవీందర్ చూస్తే ఏంది అతను అట్లా వెళ్ళిపోతున్నాడు జీవితంలో, ఏమీ లేకుండా. అసలు నీ ఆశయం సాధిస్తావో లేవో కూడా తెలియదు, అర్థం కాదు. అది అలా అయితే సక్సెస్ వస్తుందా రాదా, సాధిస్తామా లేదా అనేది ఎవరికీ తెలియదు, ఏ ఫీల్డ్లోనూ తెలియదు. మరి ఇంతనా? ఇప్పుడు ఒక 10 ఏళ్ళు చూస్తాం, ఒక 5 ఏళ్ళు చూస్తాం, దాని తర్వాత మనకి కాదులే అని విసుగు కూడా రాలేదా నీకు? ఈ ఫీల్డ్లో విసుగు రాకూడదు. రాకూడదు నీకు నువ్వు నిర్ణయించుకోవడం కాదు, శాసనం కాదు అది. మామూలుగా వస్తుంది కదా విసుగు రాలేదేమో అనుకుంటున్నాను నేను. విసుగు వస్తే కంటిన్యూ చేయలేము అసలు.
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆల్టర్నేట్ ఏం లేదు కదా ఇప్పుడు నీకు ఆల్టర్నేటివ్ ఉద్యోగమో బయటికి లేకపోతే- వెళ్ళేదని చేసుకోవచ్చు, బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు ఈ వయసులో? బిజినెస్ ఏం చేస్తావు, ఉద్యోగం ఏం చేస్తావు? ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళ క్రితం నుంచి అయినా ప్లాన్ చేసుకోవచ్చు వెళ్ళాలనుకుంటే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొన్నాళ్ళకి విసిగిపోయి వేరే ఫీల్డ్కి వెళ్ళటమో, లేదా ఆ బిజినెస్ మానేసి ఇంకో బిజినెస్ పెట్టడమో, లేదా ఆ జాబ్ మానేసి ఇంకో జాబ్ జాయిన్ అవ్వడము, అలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా. నేను ఇంకా దీంట్లోనే కంటిన్యూ అవుదామని వచ్చాం కాబట్టి. ఇప్పుడు ఆవు గడ్డి కథ ఉంది చూడు, అట్నే ఉంది నీది. మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ గడ్డి చుట్టూ గడ్డి చుట్టే తిరుగుతాం. అంతేగాని దాని నుంచి బయటికి రావడం కానీ, లేకుంటే ఏదో సాధించాలని కానీ, కనీసం డైరెక్షన్ చేయాలనో, లేకుంటే ఓ సినిమా తీయాలనో అట్లాంటి అంబిషన్ కూడా లేదా? అంటే ఇప్పుడు బయోగ్రఫీల్లో కానీ, పెద్దవాళ్ళవి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్లో కానీ, సైకలాజికల్గా కానీ, మార్కెటింగ్లో కానీ, పెద్ద పెద్ద సీఈఓలు ఫాలో అయినవి కానీ, కొన్ని విషయాలు తీసుకుంటే ఏమవుతుందంటే లైఫ్లో కానీ మనం చేసే చిన్న బిజినెస్ అయినా కావచ్చు, చిన్న బడ్డీ కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, చిన్న మెస్ కావచ్చు, ఏ బిజినెస్లో అయినా కానీ మన చెయ్యి దాటిపోయింది అనుకునే వారికి కంటిన్యూ చేయటం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇలాంటి వాటిల్లో అసలు కంప్లీట్గా టోటల్గా దాని బేసిస్ మీదే ఉంటుంది ఇక్కడ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. కంటిన్యూ చేయటం అనేది సస్టైన్టీ అంటాం, సస్టైన్టీ కంటిన్యూ చేయటం అనేది ఇలాంటి రంగాల్లో బాగా స్కోప్ ఉన్న రాజకీయాలు కానీ, సినిమా ఫీల్డ్ కానీ, ఇంకొకటి బాగా స్కోప్ ఉన్నటువంటి డబ్బు కానీ, ఫేమ్ కానీ, పేరు కానీ ఉన్నటువంటి రంగాలు కంటిన్యూ చేయటమే పెద్ద అచీవ్మెంట్, సక్సెస్. అంటే మీకు తెలిసిందే, ప్రయత్నం చేయకపోవడమే పెద్ద ఫెయిల్యూర్ అని చాలా చోట్ల కొటేషన్స్ లేని. అట్లా నేను కూడా చాలా బుక్స్లో చదివాను, పర్సనల్ డెవలప్మెంట్లో కూడా చదివాను. రాసినోడే పాటించడు, అది అది చదవడం. దాన్ని పట్టుకొని నేను అది ఫాలో నువ్వు సమర్థించుకొని ఇదే నా జీవితం, ఇంకేం లేదు, సినిమాలో యాక్టింగే అని అంటా ఉంటే ఎట్లయితుంది? అంటే ఇప్పుడు నచ్చిన లైఫ్ నీ జీవితం నెక్స్ట్ తరాల వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని అనిపించదా? నేను ఇట్లా రాంగ్ స్టెప్ వేశాను, ఇంకొక రాకూడదు ఇట్లా. ఐ డోంట్ అగ్రీ. నేను రాంగ్ స్టెప్ అంటే ఒప్పుకోను. అంటే నేను సమర్థించుకోవడానికే కాదు, నిజంగా కూడా రాంగ్ స్టెప్ అంటే ఒప్పుకోను. ఆ లెక్క వస్తే మరి ఇవాళ కూడా నీకు వేల మంది వస్తున్నారు, కుర్రోళ్ళు కానీ, అమ్మాయిలు కానీ, స్టూడెంట్స్ కానీ వేషాల కోసం. అంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తుంటారు వాళ్ళు కూడా నాలాగా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కొన్ని వేల మంది, లక్షల మంది ప్రయత్నాలు చేసి స్టార్లు కాలేకపోయినా కంటిన్యూ చేసి లేకపోతే వదిలేసి అలాంటి వాళ్ళు ఎంతోమంది చూస్తారు వీళ్ళు ఎవరైనా మన సొసైటీలో. మరి వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు ధూళిపాల లాంటి వాళ్ళు అంటే ఏమైనా కూడా సమర్థించుకోవడమే అనుకోవచ్చు, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు నీ తప్పు చేసినట్టే లేదు, నేను కరెక్ట్ చేసిన అని అంటే నన్ను చూసి ఆన్సర్ లేదు. నన్ను చూసి ఫీల్ అయ్యే వాళ్ళ వర్షన్ వాళ్ళది, నా వర్షన్ నాది. నువ్వు ఇలాంటి పెద్దలే చెప్పారు ఏమని, నువ్వు ఏది చేసినా చిన్నదైనా పెద్దదైనా తప్పైనా ఒప్పైనా నీకు నచ్చినట్టుగా జీవిస్తేనే గలవరా బాబు నువ్వు, లేకపోతే ఆ లైఫ్ నువ్వు అసలు కష్టం బ్రతకడమే. ఆ లైఫ్ నువ్వు జీవించలేవు. ఎవ్రీడే ఎవ్రీ మినిట్ నీకు ఆ లైఫ్ ఒక ముళ్ళులాగా గుచ్చుతుంటుంది. సో నచ్చకపోయినా నీకు నచ్చిన, బాగున్నా బాగోపోయినా నీకు నచ్చిన లైఫ్ బ్రతకడమే అనేసి మీలాంటి పెద్దలే తెల్లారేస్తే చెప్తారు కాబట్టి నేను అదే ఫాలో అవుతున్నాను కాబట్టి సో ఐఆమ్ రైట్. మీరు కూడా ఒప్పుకోవాలి. మీ సొంత ఊరు ఎవరు, మీ తల్లిదండ్రులు, మీ ఫ్యామిలీ గురించి చెప్పవా? నాన్నగారు ధూళిపాల మంగారావు గారు, అమ్మగారు వెంకటరమణ గారు. వాళ్ళు ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు, బాగా చేశారు. వ్యవసాయం చేసి మమ్మల్ని అందరూ చదివించడం కానీ, పెళ్ళిళ్ళు కానీ వ్యవసాయం చేసేవారు. మీకు తప్ప పెళ్ళిళ్ళు అంటే ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్, వాళ్ళందరూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు. అందరూ బాగున్నారు. బ్రదర్స్ ఇయర్లోనే ఉంటారు డిఫరెంట్ ప్రొఫెషన్స్లో. ఒక ఆయన రిటైర్, ఎంఆర్ఓ రిటైర్ అయ్యారు. మిగతా ఇద్దరు ప్రాక్టీస్, ఆర్ఎంపీ, పిఎంపీ. సిస్టర్స్, బ్రదర్స్ ఇన్లో అందరూ. ఫ్యామిలీ అంతా ఒకసారి కలుస్తారు ఎప్పుడన్నా? ఫంక్షన్స్లో కలుస్తాం. ఫంక్షన్లకు మాత్రమే. మా మేనల్లుడు, మేనకోళ్ళు అమెరికాలో ఉన్నారు. మా పెద్ద అక్కయ్య గారి అబ్బాయి, అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు ఫంక్షన్లో అంటే కలిసినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ స్పందన ఎలా ఉంటుంది మీ పట్ల? వాళ్ళకి అలవాటు అయిపోయింది. వీడు చెప్పినా వినడు. ఇప్పుడు ఈ స్ట్రగుల్, మీరు చెప్పే స్ట్రగుల్
ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ వరకు ఉంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 10-15 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు ఇట్లా ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు, ఏదైనా చేద్దామా, సెట్ చేద్దామా, లేదా ఇంక జాబ్లో పెడదామా అని వాళ్ళు పాపం మన మీద అందరూ చిన్నపిల్లని కదా నేను. ఈవెన్ సిస్టర్స్కి బావగారులకు కానీ బ్రదర్స్ కానీ అందరూ కూడా చిన్నపిల్లని అవ్వడం వలన వాళ్ళకి మొన్నటి వరకు కూడా ఇంకా మీరు చెప్పినట్టుగా ఏదో లైఫ్ వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండేది. ట్రై చేస్తూనే ఉండేవాళ్ళు. అయితే మనం నాకు ఇదే ఇంట్రెస్ట్ కానీ కంటిన్యూ చేసేస్తున్నా అని చెప్తాం వల్ల. బలవంతంగా తీసుకోవాలని చూడలేదు అప్పుడు? ఏది నేను ఇక్కడి నుంచి బలవంతంగా వచ్చే ఇండస్ట్రీ నుంచి వద్దు అని మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పేరెంట్స్ కానీ? వినంగా మనం సమస్య లేదు, సమస్య లేదు. వింటే అప్పుడే తీసుకెళ్ళిపోయేవాళ్ళు కదా. వచ్చిన కొత్తలోనే సెటిల్ చేసేవాళ్ళు కదా. వాళ్ళు చెప్పారు పాపం, వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు గట్టిగానే చెప్పారు, ప్రేమగానే చెప్పారు. ఒక జాబ్ అనుకో, నెలకింత శాలరీ అని వస్తుంది, ఇది 10,000 వస్తుంది, 12,000 వస్తుంది, లేకపోతే 25,000 వస్తుంది, తెలుస్తుంది ముందు ఐడియా ఉండేది. దీనికి ఇంత ఖర్చు పెట్టుకోవాలి, సెక్యూరిటీ ఫీల్. మీదంతా తెలియదు, అది ఉండదు. ఎంత వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటప్పుడు మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? స్ట్రగుల్ ఉంది సార్. నేను ఎందుకంటే ఆల్ ఈజ్ వెల్ అంటలా నేను. స్ట్రగుల్ ఈజ్ దేర్. అలాగే స్ట్రగుల్ని ఓకే కవర్ చేసుకోవాలి అనే మెంటాలిటీ కూడా కాదు నాది. ఇంచుమించు ఓపెన్గానే ఉంటుంది. ఓకే అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ కానీ స్ట్రగుల్ని కవర్ చేసుకోవటము, లేనిది ఉన్నట్టుగా ఫీల్ అవ్వటము, చెప్పటము అవన్నీ ఉండవు. ఫ్రాంక్లీ స్పీకింగ్ స్ట్రగుల్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, లేకపోతే నెక్స్ట్ మంత్ షూటింగ్ వస్తుందో రాదో అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అట్లా బాగా స్ట్రగుల్ అయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలవా? ఎప్పుడైనా గుర్తుందా? ప్రత్యేకంగా ఏం లేవు. రొటీన్ అంటే డైలీ లైఫ్లో ఉండే స్ట్రగులే. అదే ఒక 2 నెలలు వేషాలు లేవనుకో, వెయిట్ చేస్తాం, అప్పుడు ఉంటుంది. అప్పుడేంటి పరిస్థితి? అవును, వెయిటింగ్ ఉంటుంది, నిరాశ. సొంత ఇల్లు కాదు, లేదు. అంటే నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాను. కొంత అది సపోర్ట్ అవుతుంది. తర్వాత స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు నిన్న ఒక షూటింగ్ ఏదో చెప్పారు, మళ్ళీ మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయ్యి అంత రెడీ అయ్యి షేవింగ్ చేసుకొని డ్రెస్సులు రెడీ చేసుకొని ఈవినింగ్ క్యాన్సిల్ చెప్పారు. ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుందిగా, బాధగానే ఉంటుందిగా. సో అలాంటి డైలీ ఉంటాయి మాకు. అసలు అలాంటి ఇబ్బందులు, అలాంటి సెట్ బ్యాక్స్, తర్వాత అలా అని మళ్ళీ వస్తుందో రాదో మళ్ళీ ఉంటుందో ఉండదో అని ఎక్కువ ఆలోచించినా ఇబ్బంది. వీళ్ళు అంటున్నారు కానీ రేపు మళ్ళీ క్యాన్సిల్ అవ్వచ్చు అని మళ్ళీ మనం అలా నెగిటివ్గా కూడా థింక్ చేయకూడదు. నెగిటివ్ థింక్ చేస్తే ప్రిపేర్ అవ్వలేం కదా. నిజంగా షూటింగ్ ఉంటే మన ప్రిపరేషన్లో ప్రాబ్లం వస్తుంది. మనం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ప్రిపేర్ అవ్వటంలో తేడా వస్తుంది. అందుకని పాజిటివ్గానే తీసుకోవాలి. అది లేదని చెప్పేవారికి ఉంది, రేపు పొద్దున్న రెడీ అవ్వము, 6 కార్ వస్తుంది అంటే ఓకే, హ్యాపీ. సో 90% షూటింగ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, ఒక 10% చేంజ్ అవుతూ ఉంటాయి. మనకే కదా, మనకంటే పెద్ద ఆర్టిస్టులకు కూడా, పెద్ద స్టార్లకు కూడా ఆ చేంజెస్ కామన్. అది సో ఇండస్ట్రీ. ఇప్పుడు ధూళిపాల రవీందర్ మనగుడు కానీ ధూళిపాల రవీందర్ చేయలేని స్థితిలోకి వచ్చి శరీరం సహకరించడం లేదు సడన్గా. అప్పుడు మీకు ఏంటి ఎర్నింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఏమీ లేవు. మరి ఫ్యూచర్ కోసం ఏం చేసి పెట్టుకున్నారు మీరు? ప్రిపరేషన్. ఈ ఫీల్డ్లో ఆ స్కోప్ లేదు కదా. మనం సక్సెస్ అయితేనే కదా రూపాయి సేవ్ అయ్యేది. ఇప్పుడు మనం ఉన్న ప్రొఫెషన్లో ఆ స్కోప్ లేదు కదా. ఇటు షూటింగ్లు ట్రై చేసి అంటే ఈ ప్రొఫెషన్లో ఇవి ఉన్నాయి ఇవి లేవు అనేది విధికి తెలియదు, కాలానికి తెలియదు, అవన్నీ ఆలోచించదు. ఒక ఫుల్ స్టాఫ్, ఒక కామానో వచ్చినప్పుడు ధూళిపాల రవీంద్ర పరిస్థితి ఏంది? స్ట్రగుల్ ఉంటుంది, స్ట్రగుల్ ఫేస్ చేయాలి, అంతే ఫేస్ చేయాలి. ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకోవడం, మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేయడం. ఇంట్లో వాళ్ళంటే బంధువుల కిందనే, మనకు ఓన్ ఫ్రెండ్స్ లేదు కదా, ఎవరైనా హెల్ప్ చేస్తే తీసుకోవడం, మళ్ళీ మనకి అవకాశం వచ్చినప్పుడు అదే ప్రయత్నంలో ఉంటాం కాబట్టి అది మిగతా అందరికీ ఉన్నట్టే మనకి ఉంటుంది. ఇది మనం స్పెసిఫిక్గా మన లైఫ్లో ముందుగా మీరు అడిగినట్లుగా ముందు మనం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఇది మనకు ఒక పెద్ద ఇష్యూ లాగా కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ సొసైటీలో మిగతా సెక్టార్స్లో, బిజినెస్లో కానీ జాబుల్లో కానీ ఉన్న వాళ్ళందరూ ఎలా లీడ్ చేస్తారు, మనం అలాగే లీడ్ చేస్తాం. మనకి రిలేటివ్ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటుంది,
లేనప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు, ఉన్నప్పుడు మళ్ళీ మనం రిటర్న్ చేయటం వల్ల అవన్నీ కూడా. మీకు ఏదైనా అసోసియేషన్లో మెంబర్షిప్లు ఉన్నాయా మీకు? టీవీ అసోసియేషన్, మా అసోసియేషన్ అన్నిట్లో ఉంది. వాటి వల్ల ఏంటి మీకు బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరీలు వేసినప్పుడు మన ఫోటోలు కూడా అందరి దగ్గరికి వెళ్తాయి. మా ఫొటోస్ డైరీ వేసేస్తున్నారు కాబట్టి. తర్వాత నలుగురిలో పరిచయాలు కానీ ఆ యాక్టివిటీస్ ఫంక్షన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయటం, అప్పుడు అందరిని కలవటం, ఒక సోషల్ రిలేషను, మంచి చెడు డిస్కస్ చేసినప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవాలు అవన్నీ చెప్తున్నప్పుడు మనం ఫాలో అవ్వటం, మనకు కూడా ఒక యూనిటీ ఉంది, ఒక సపోర్ట్ ఉంది అని ఒక సాటిస్ఫాక్షను, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. ఇవి కాకుండా ఏమైనా బెనిఫిట్స్, జీవితానికి సహాయపడే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదా, వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మనకు చేస్తూ ఉంటారు డెఫినెట్గా. అంటే సంవత్సరానికి ఎంత కట్టాలి? అసోసియేషన్స్లో అది లేదు, యూనియన్స్లో ఉంటుంది. ఇయర్లీ రెన్యూల్స్ అని యూనియన్స్లో ఉంటుంది, మనకి అసోసియేషన్స్లో అది లేదు. టీవీ మెడిక్లెయిమ్స్ అవి ఇస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు కూడా. టీవీ వాళ్ళు మెడిక్లెయిమ్ పెట్టారు, తర్వాత మాలో కూడా మనకి చాలా సపోర్ట్ ఉంది, చాలా రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. స్ట్రగుల్ అవుతుంది, అలాగే స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ఇందాక కొంతమంది చెప్పాను కదా, హెల్త్ బాగోని వాళ్ళకి కానీ వాళ్ళందరికీ అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ మెడికల్గా కానీ చాలా సపోర్ట్ ఉంది, బాగా చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొంచెం ఏదో తలదిగ్గా చెప్పినట్టు ఉంటుంది కానీ నాకు కూడా నిజంగానే సలహాలు ఇవ్వటం మీద తీసుకోవడం మీద పెద్దగా నమ్మకం లేదు. సలహాలు ఇచ్చేంత జీవితం ఖాళీని కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మనం ఎలా అయితే ఆలోచించామో ఇంచుమించు వచ్చే కుర్రోళ్ళు కానీ యూత్ కూడా వాళ్ళు ఒక ప్లాన్తో వస్తారు. ఒక 2 years 4 years ట్రై చేద్దాము, మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు వస్తే కంటిన్యూ అవుదాం, లేకపోతే జాబ్కో బిజినెస్కి వెళ్దాం అనే లెక్కలో వస్తారు. అవన్నీ చూసుకొని రావటం, ప్రయత్నం చేయటం తప్పేం లేదు. అంటే అందరూ ఎక్కువ కష్టపడలేకపోవచ్చు, లేకపోతే నాలాగే ఎక్కువ లాంగ్ టర్మ్ ప్రయత్నం చేయలేకపోవచ్చు, చేయగలిగిన వాళ్ళు చేయగలుగుతారు. సో ఇందులో రావద్దు అని చెప్పలేము, రమ్మని చెప్పలేము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే రావటం తప్పలేదు. మామూలుగా అట్లనే కాదు, గోపిలాగా కాకుండా ఏదో ఒక రాకండి, రండి సినిమా ఇండస్ట్రీకి రండి, బాగానే ఉంటుంది, నా జీవితం చూడండి అని ధైర్యంగా గుండె ధైర్యంగా చెప్పగలవా? డెఫినెట్గా, అందులో డౌటే లేదు అసలు. యాక్చువల్గా ఇప్పుడు అవకాశాలు కూడా బాగా పెరిగినాయి కదా. ఇప్పుడు టెలిఫిల్మ్స్ అని, షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీస్ అని, సీరియల్స్, నెంబర్ ఆఫ్ సీరియల్స్ పెరిగినాయి, సినిమాలు పెరిగినాయి, చిన్న సినిమాలు ఎన్ని వచ్చేస్తున్నాయి మనకు తెలియకుండా. మేము ఫుల్ టైం దీంట్లో ఉన్నా కానీ మాకు తెలియకుండా బోల్డ్ రెడీ అవుతున్నాయి సినిమాలు. అవి రేపు రిలీజ్ అయ్యే టైంలోనో పోస్టర్స్ గోడ మీద చూసినప్పుడు ఈ సినిమా ఎప్పుడు జరిగింది, మనం ఆఫీస్కి వెళ్ళలేదే, మనం ట్రై చేయలేదే, అసలు ఇది ఎప్పుడు జరిగింది అనేటువంటి, అంటే ఎవరి సర్కిల్లో వాళ్ళు అట్లా చేసేసుకుంటున్నారు. సో అవకాశాలు బాగా పెరిగినాయి మీడియాలో, సోషల్ మీడియా రావడం వల్ల కానీ ఆ అవకాశాలు తప్పేం లేదు. అంటే సినిమా స్టార్ట్ అవుతుంది, ఫలానా సినిమా షూటింగ్ జరగబోతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు, ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్ సర్కిల్ ద్వారానే. ఇప్పుడు నేను బజార్కి బయటకు వచ్చాను అనుకోండి, లేదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు పరిచయమైన వాళ్ళు కలుస్తారు, మేనేజర్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, తోటి ఆర్టిస్టులు కానీ కలిసినప్పుడు మంచి చెడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని మాట్లాడుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కలిసినప్పుడు నేను వాళ్ళకి పలానా ఆఫీస్ మొదలైంది, వర్క్ ఆడిషన్ చేస్తున్నారు, లేకపోతే ఫొటోస్ తీసుకుంటున్నారు, షెడ్యూల్ నెక్స్ట్ వీక్ జరుగుతుంది, లేకపోతే పలానా మేనేజర్ కనిపించాడు. ఇప్పుడు నిన్న ఏదో సినిమాకి, ఒక చిన్న సినిమాకి వెళ్ళాము, వాళ్ళు ఇంకేదో చిన్న వేషాలు మనకు ఒక వేషం అనుకొని, ఏదో డాక్టర్ ఎస్ఐ ఏదో అనుకొని, ఇంకొక మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, మనకు చిన్న బడ్జెట్ అయినా కానీ వేషాలు ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి అన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు సెంటర్కి వచ్చినప్పుడు నలుగురికి ఆ నెంబర్ ఇచ్చి, అలాగే మనకి మిగతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. కమ్యూనికేషన్ అంతే. అదే ఒకళ్ళకి తెలిసింది ఇంకోళ్ళు షేర్ చేసుకోవడం ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎవరి టైంని బట్టి, ఓపికని బట్టి వాళ్ళు వెళ్ళి ప్రయత్నం చేసుకుంటారు. మీ కెరియర్లో ఈ సినిమాలు చేశారు కదా, అత్యంత భారీగా డబ్బులు తీసుకున్న సినిమా, ఒక పెద్ద అమౌంట్ తీసుకున్న సినిమా పేరు చెప్పగలవు? క్యారెక్టర్స్ అయితే జనరల్గా 1 or 2 daysలో అయిపోతాయి కదా, వాటిలో పెద్ద అమౌంట్స్ రావు. కొన్నిట్లో మామూలుగా ఈ విలన్ బ్యాచో, లేకపోతే ఒక రైతు కంటిన్యూటీనో, ఇలా 5-10 రోజులు 20 రోజులు చేసిన సినిమాలు ఉంటే ఎక్కువ వస్తాయి. అంటే క్యారెక్టర్ ఎక్కువ ఫోకస్ కాకపోయినా అక్కడ మన అవసరం ఉంటుంది, 1-6 డైలాగ్స్ రావచ్చు, అలాంటి వాటిలో వస్తాయి జనరల్గా డబ్బులు.
ఎక్కువ రోజులు చేస్తే అంటే ఏ సినిమాకి వచ్చింది వస్తాయని కాదు, నాకు ఆన్సర్ కావాలి. ఈ సినిమా బిగినింగ్ వెరీ బిగినింగ్లో అయితే సీతారామరాజు అట్లా లెంగ్తీగా చేసాం. సీతారామ నాగార్జున సినిమా, నాగార్జున గారు హరికృష్ణ గారు, దాంట్లో లెంగ్తీగా చేసాం. వెరీ బిగినింగ్ అది నేను వచ్చిన ఒక 3-4 ఇయర్స్ అనుకుంటా, నేను వచ్చిన వెరీ ఎర్లీ స్టేజ్లో. అట్లాగే ఇంకా కొన్ని ఈ మధ్య కూడా 1-2 సినిమాలు చేసాం. అంటే ఎక్కువ అలా బిగినింగ్లో కొన్ని గ్రూపుల్లో కానీ బ్యాచ్ల్లో కానీ చేసాం. అప్పుడు గడ్డం అది ఉండేది. బిగినింగ్ అలా చేస్తూనే సీరియల్స్ అవి చేయటం ద్వారా సీరియల్స్ క్యారెక్టర్స్ అవి చూసి మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్స్ ఇవ్వటం అనేది అవకాశం వచ్చింది. మీ రెమ్యునరేషన్ ఎట్లా ఉంటుంది? సినిమాకి ఎంత ఉంటుంది, ఎంత ఇస్తారు? రెమ్యునరేషను కంపెనీని బట్టి, వేషాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి. బిగినింగ్లో ఒక 1000-2000 అలా ఇచ్చేవాళ్ళు. మెల్లమెల్లగా పెరుగుతూ 3000, 4000, 5000 వరకు నియర్లీ. అంటే పర్ డే 5,000 ఇస్తారు నమ్మకంగా. ఏ చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ. అవును, అంటే కొంచెం అటు ఇటుగా, కొద్దిగా అటు ఇటుగా. అందరూ ఒకే పేమెంట్ ఇవ్వాలని లేదు. కంపెనీకి వాళ్ళకి మన వేషాన్ని బట్టి, మన పాపులారిటీ, వాళ్ళకి ఐడియాని బట్టి. మీకు ఏజెంట్లు ఉంటారా? పలానా వాళ్ళు ఇట్లా రవీందర్ ఉన్నాడు అని చెప్పి? లేదు, అట్లా టైం లేదు. నువ్వు డైరెక్టా? మన డైరెక్ట్ కంపెనీ ఆర్టిస్ట్. కంపెనీ ఆర్టిస్ట్, మా మెంబర్, మా ఆర్టిస్ట్. ఈ ప్రొడక్షన్ వాళ్ళు లేదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారా అవకాశం? వీళ్ళు ఇస్తారా మామూలుగా? ఒక మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు అనేది. జనరల్గా క్యారెక్టర్ సెలెక్ట్ చేసే డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా, జనరల్గా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. తర్వాత మేనేజర్స్తో డిస్కస్ చేసి ప్రోగ్రాము, ప్లానింగు, మిగతా విషయాలు మాట్లాడేది మేనేజర్స్. అది అవును, అది కో డైరెక్టర్సే డిసైడ్. డైరెక్షన్ డిపార్ట్మెంటే, డైరెక్టర్ గారు చెప్పనివ్వండి, కో డైరెక్టర్ గారు మన గురించి ఆయనకి తెలిస్తే ఆయన చెప్పనివ్వండి, ఈ వేషానికి ఇతను బాగానే ఉంటాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, చేయగలడు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి మిగతా డీటెయిల్స్ మేనేజర్ గారితో ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. మేనేజర్ గారు మనతో ఫోన్ చేసి మిగతా విషయాలు మాట్లాడు. సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా సెట్టింగ్, షూటింగ్ స్పాట్లోనూ లేకుంటే పిలిచి నేను ఏదన్నా అవహేళనో అవమానమో చేసిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా నీ లైఫ్లో? నేను నీకు బాగా గుర్తుండిపోయేది. అట్లా డైరెక్ట్గా మనల్ని టార్గెట్ చేసేది అట్లా ఎవరిది ఉండదు, అలా ఉండదు. రేర్గా అంటే ఏదన్నా ఆ సిచ్యుయేషన్లో ఏదైనా ఇబ్బందిగా అనుకోకుండా జరగటం కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడుకునేటప్పుడు వేరే వాళ్ళ విషయం నేను చెప్పేది. నా విషయంలో నేను వీలైనంతవరకు జాగ్రత్తగా ఉంటాను కాబట్టి నాకు అలాంటి పరిస్థితులు ప్రత్యేకంగా నన్ను టార్గెట్ చేసింది అయితే అసలు లేదు. అయితే సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళకున్న బిజినెస్ వల్ల కానీ, మనకున్న ఇబ్బందుల వల్ల కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే మనల్ని పట్టించుకోలేదనే ఇబ్బంది కానీ, లేకపోతే ఇంకేదో చిన్నవి అవి కాసేపు ఉంటాయి. మళ్ళీ కాసేపటికి మామూలు వర్క్లో పడిపోవడం, లేదా ఇంటికి వెళ్ళిపోవడం ఏదో జరిగి ఆ రోజుకి వర్క్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మర్చిపోయి రెండో రోజు మళ్ళీ ప్రయత్నం కానీ, షూటింగ్ కానీ. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సినిమా షూటింగ్లో మీకు? షూటింగ్లో కొత్త వాళ్ళంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. ఎందుకంటే అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వలేరు ఎవరైనా, ఎక్కడైనా. బయట కంపెనీలు తీసుకోండి, ఆఫీసులు తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. ఇక్కడ కూడా అట్లాగే అక్కడ వాళ్ళ వీళ్ళని బట్టి, ఎవరి స్థాయిని బట్టి. పాపులారిటీ మెయిన్ కదా, పాపులారిటీ ఫీల్డ్లో అందరిలాగానే చిన్న ఆర్టిస్ట్కి కొత్త వాళ్ళకి కూడా అదే స్టేటస్ మెయింటైన్ చేయాలంటే కష్టం కదా. సో ఆ డిఫరెన్స్ నేచురల్గా ఉంటుంది. అందరికీ న్యాయం చేయలేరు, ఎవరే చేయలేరు. పర్టికులర్గా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎప్పుడన్నా అట్లా ఫేస్ చేశారా? అట్లాంటిది చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. అవి ఎవరికైనా తప్పు. అది ఎవరి విషయమో కాదు, మీ విషయం చెప్తున్నా. నా విషయమే చెప్తున్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అలాంటప్పుడు కూడా ఎందుకు వచ్చాం రా అని అనిపించలేదా? బాధ ఉంటుంది సార్. నేనేమి బాధకు అతీతుడిని అంటలేదు. నేను బాధ ఉంటుంది, కానీ 2 పాయింట్స్ నాకు సేవ్ చేస్తుంటాయి ఇప్పుడు. ఒకటి అవగాహన, 2 డెసిషన్. నేను కావాలని డిసైడ్ అయ్యి రావటం ఒక కారణం. రెండోది అవగాహన, ఎదుట వాళ్ళని కానీ, పరిస్థితులను కానీ, ఇండస్ట్రీని కానీ అర్థం చేసుకోవడం అనేది నాకు బాగా ప్లస్ అయింది. మీరు అడిగిన పాయింట్లోనే నేను అప్సెట్ అవ్వటం కానీ,
లేదా గొడవ పెట్టుకోవడం కానీ, లేకపోతే వదిలేసి వెళ్ళిపోవడం కానీ, లేదా మధ్యలో వెళ్ళిపోవడం కానీ, లేదా కొన్ని నెలలు ఆ బాధతో ఆ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో మనసు మారితే రావడం కానీ, ఇవన్నీ నాకు జరగలేదు. దానికి మెయిన్ కారణం ఏంటంటే నేను పరిశ్రమను అర్థం చేసుకున్నాను, సొసైటీని అర్థం చేసుకున్నాను, మనుషులను అర్థం చేసుకున్నాను. సైకాలజీ మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది. నాలెడ్జ్ అంటే మళ్ళీ చెప్పుకోకూడదో తెలియదు కానీ నా సైకాలజీ మీద పరిస్థితులు, మెయిన్ సిచ్యుయేషన్స్ బాగా పరిస్థితులు మనుషులను కానీ లేకపోతే వ్యవస్థలను కానీ నడిపించేది సిచ్యుయేషన్, పరిస్థితి. అక్కడున్న పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం రియలైజ్ అవుతాం ఎదుటివాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, అతను మనల్ని ఎందుకు మనం రెస్పాండ్ అవ్వలేదు, లేకపోతే మన వెయిటింగ్లో ఎందుకు పెట్టాడు అని కనుక మనం అర్థం చేసుకోగలిగితే మనకున్న బాధ 99% తగ్గిపోతుంది. అది మెయిన్ కారణం. అందువల్ల నేను ఎక్కువగా మీరు చెప్పినట్టుగా, మీరు అడిగినట్లుగా ఆ పాయింట్స్ నాకు ఎక్కువ అవి నన్ను కమెంట్ చేయలేకపోయి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను కమెంట్ చేయలేదు. నేను అర్థం చేసుకొని రియలైజ్ అయిపోయి నా పని నేను చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఓహో, ఇందుకు కదా మనకి జరిగింది. ఎస్, అతను ఏదో ఇబ్బందిలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు, ఆ టైంలో మనం పలకరించిన పలకపోవచ్చు, లేకపోతే ఇంకో అతను వెయిటింగ్లో పెట్టాడు, అది విషయం చెప్పడానికి అనుకోండి, రెమ్యునరేషన్ అనుకోండి, ఇంకేదైనా అవసరం మనం వెయిటింగ్లో పెట్టాడు, ఇంకో అతను ఫోన్ చేస్తాను చేయలేదు, ఇంకో అతను షూటింగ్ క్యాన్సిల్ చేశాడు. ఇవన్నీ పరిస్థితులే, వాళ్ళు కావాలని చేసే ప్రసక్తే లేదు. అంతే, పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు అడిగేస్తారంట. ఒకటి ఏంటంటే రెండు పాయింట్లు సార్. ఒకటి 600 అయినా 106 అయినా నేను ఇండస్ట్రీలోనే ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవ్వాలి. వచ్చిన మొదటి రోజు నుంచి నా టార్గెట్ కంటిన్యూటీ. అలా ఆ ప్లానింగ్ వేసుకుంటూ ఉండేవాడిని. ఉన్న దాంట్లోనే, నా చేతిలో ఉన్న దాంట్లో నాకున్న పరిస్థితుల్లోనే కంటిన్యూ చేయాలి, ఆవేశపడి 4 రోజులు చేసి వెళ్ళిపోవడం కాదు అనేది ఒకటి. రెండోది పరిస్థితులను అర్థం చేసుకోవడం, సైకలాజికల్గా కానీ సిచ్యుయేషనల్గా కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, పర్లేదు. మనమైనా అంతకంటే అక్కడ చేయగలిగేది ఏం లేదు. మనం అతని ప్లేస్లో ఉన్నా కానీ అతనికంటే గొప్పగా మన ఇతరులను ట్రీట్ చేసే అవకాశం లేదు. అది అర్థం చేసుకోవడం వల్ల నాకు కొంచెం తేలికైంది పరిస్థితులు. మళ్ళీ ప్రయత్నం చేయగలగటం, బాధలు తగ్గుతాయి. నా దృష్టిలో ధూళిపాల రవీందర్ చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అని అంటా నేను. దీనికి ఒప్పుకుంటావా? తప్పకుండా అనుకోండి, నాకే ఇబ్బంది. అనుకోవడం కాదు, వేరే వాళ్ళు చూసినా కూడా జీవితం అంతే, అంతకు మించి ఏం లేదు. ఎవరికో బట్ హిమాలయాలు ఎక్కాలని ఉంటుంది, లేకుంటే ఇంకొకటి ఎక్కాలని ఉంటుంది, ఇంకొకటి ఏదో సాధించాలని ఉంటుంది. మీరు సాధించింది ఏం లేదు, చేసింది ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఒక మన ఫ్రెండ్స్, ఇప్పుడు రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ మనం ఒక అతని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం. సపోజ్ న్యాచురల్గా పరిచయం ఉంది కాబట్టి పెట్టుకొని, అతను బాగా చదువుకున్నాడు, మంచి బిజినెస్ పెద్ద కంపెనీ పెట్టాడు కాబట్టి 10 కోట్లు సంపాదించాలి అతను అని అనుకుంటాం. అతని కెపాసిటీ, అతనికి ఉన్న ఇబ్బందులు, అతని నాలెడ్జ్ అనుకోండి, అక్కడ పరిస్థితులు అనుకోండి, అటన్నిటి వల్ల అతను 5 కోట్లే సంపాదించాడు. అది మన దృష్టిలో ఫెయిల్యూర్, అతని దృష్టిలో సక్సెస్. సమర్థించుకుంటూ పోతే దేనైనా సమర్థించుకోవచ్చు. అది కాదు, దేనికైనా ఆయింట్మెంట్ పూస్తున్నాను అట్లా కాదు. ఒక బర్నింగ్ ఉంది, ఒక జీవితం కాలిపోతా ఉంది. నా మీద ఈ బిరుదు కూడా ఉంది, బాగా కవర్ చేసుకుంటాడు రా అని అంటారు. అదే నేను చెప్పేది, మెల్లగా ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను. మీరు రాసుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు చూసి. ఇప్పుడు మేము ఇంతకుముందే ఉన్నాం ఇక్కడ, మా జీవితానికి నీ జీవితం నుంచి మేము ఏం తీసుకోవాలి అనేది మాకు అర్థం కాదు. ధూళిపాల మంచివాడు, నవ్వుతా పలకరిస్తాడు, అంత బాగానే ఉంది. జీవితం నుంచి ఇన్స్పిరేషన్ ఉంది సార్. ఒక పాయింట్, మీకు నచ్చిన ఫీల్డ్లో కష్టాలైనా నష్టాలైనా మీరు ఏదో ఒక గోల్ పెట్టుకొని సాధించాలనుకున్నప్పుడు అది దాన్ని కంటిన్యూ చేయండి అనేది ఇన్స్పిరేషన్, టార్గెట్, అదే గోల్, అదే ఇన్స్పిరేషన్ నా నుంచి నేను తీసుకోవాల్సింది. ఎట్లా తీసుకుంటాం? ఏమైనా సాధించింటే తీసుకుంటాం, అదే అంతే బెత్తడు తోక, అదే సంపాదన. మళ్ళీ సినిమాలు లేకపోతే మళ్ళీ ఎదురు చూడాలి, లేకుంటే వేరే వ్యాపారం చేసుకుని సంపాదించుకోవాలి. మన ఆలోచనలు, మన కోరికలు మన సక్సెస్ని ఫెయిల్యూర్ని డిసైడ్ చేయలేవు సార్. ఎవడి ఆడికే డిసైడ్ చేయలేవు. పక్కనోడు మనల్ని ఎలా డిసైడ్ చేస్తాడు? వాడు మన గురించి ఒక ఫీలింగ్ అయితేనే పెట్టుకోగలడు. వాడు ఫ్రెండ్ అవనివ్వండి, రిలేటివ్ అవనగలండి, తన లైఫే తను డిసైడ్ చేసుకోలేనివాడు నా లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాడు? ఇతని లైఫ్ ఇలా ఉందిరా అనుకోగలడు, అంతే. అంత మించి ఏం లేదని చెప్పి నేను కూడా అదే చెప్తున్నాను. నీ గురించి నేను చూసి స్ఫూర్తి పొందేది కానీ, లేకుంటే నీకు
బా అతను ఇలా సాధించాడని అభినందించింది కానీ ఏమీ లేదు. సార్ ఏ రంగంలో తీసుకున్నా కానీ కొన్ని కోట్ల ఫెయిల్యూర్స్ ఉంటాయి సార్, కొన్ని కోట్ల ఫెయిల్యూర్స్. ప్లస్ ఇంకా నేను ఇంకా ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవ్వలేదు, లైఫ్ నుంచి రిటైర్ అవ్వలేదు. అందువల్ల సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఐఎమ్ హ్యాపీ. ఆర్టిస్ట్గా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే మీరు ఇది పెద్ద అచీవ్మెంట్ కాదని మీ ఉద్దేశంలో, అది నేను తప్పు అంటలేదు, మీ ఉద్దేశం కూడా తప్పు కాదు, చెప్పుకోదగిన అచీవ్మెంట్ లేదనేది. కానీ ఇదే పరిస్థితుల్లో నాతో పాటు వచ్చిన కొన్ని వేల మంది ఆర్టిస్ట్గా కంటిన్యూ చేయలేక, ఆర్టిస్ట్కి ఈమాత్రం సాటిస్ఫాక్షన్ లేక, అంటే వాళ్ళని చూసి ఆనందపడుతున్నావు. ఎస్, నీకంటే పెద్ద వాళ్ళని చూసి వాళ్ళని చూసి మనం ఆ స్థాయికి వెళ్ళాలని అనుకోవట్లేదు. నాశనం అయిపోయినరు, నేను ఒక్కరి బాగుండా అని అనుకుంటున్నాను. నేను ఎదగొద్దని అనే ఆలోచన కూడా నాకు లేదు, పెసిమిజం లేదు నాకు. ఎదగకూడదు, లేకపోతే అవకాశం వస్తే కష్టపడి చేయకూడదు అనేది లేదుగా నాకు. చేయగలిగినంత వరకు చేస్తున్నాను. ఇంకా పెద్దవాళ్ళని చూసి బాధపడటం ఎందుకు, సక్సెస్ వాళ్ళని చూసి బాధపడటం వల్ల నాకు వచ్చే లాభమే లేదు. కాబట్టి నేను చేయగలిగిన దాంతో సాటిస్ఫై అవుతున్నా. ఏమంటారు? అందులో తప్పేం లేదుగా. నా కెపాసిటీ, నాకున్న అవకాశం, నా అదృష్టం అనుకోండి, నా ప్రిపరేషన్, నా కెపాసిటీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దాన్ని చూసి సాటిస్ఫై అవ్వడంలో తప్పు లేదుగా. నాకంటే గొప్ప వాళ్ళని చూసి బాధపడే కంటే. నీకేమన్నా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా? ఇది చిన్న చిన్న క్యారెక్టర్స్లోనే ఈ క్యారెక్టర్ చేయాలి నేను అని. కామెడీ విలన్ ఏదో అంటారు కదా, కామెడీ విలన్ అని, సాడిస్ట్, అలాంటి కామెడీ విలన్ అనేది మంచి లెంగ్త్ సీరియల్స్లో ఏదో చిన్న చిన్న చేసి ఉంటాను. స్పెసిఫిక్గా అలాంటిది చేశానో లేదు గుర్తులేదు, కానీ కామెడీ చాలా చేసాము, విలన్స్ టైప్ చేసాం సీరియల్స్లో. అలాంటిది ఏదైనా లెంగ్త్ వస్తే అది ఒక మంచి, అది ఎవరికైనా చాలా డ్రీమ్. అది కామెడీ విలన్ అనేది. నీ కళ నెరవేరుతుంది అనుకున్నాను. నెరవేరుతుందనే ఆశ ఉందా? ఏది అలాంటి విలన్ క్యారెక్టర్ చేయాలనే ఛాన్స్, ప్రయత్నం అయితే చేస్తాం. అదృష్టం రాసి ఉంటే, నసీబ్ రాసి ఉంటే చేయవచ్చు, చేయకపోయినా మిగతా క్యారెక్టర్లతో సాటిస్ఫై అయిపోతాగా నేను. నీ కళ నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగా చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.